మిరపలో గత 25 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి రైతు మనతో పాటు ఉన్నారు. ఆ యొక్క తనకున్నటువంటి వ్యవసాయ క్షేత్రంలోనైతే ఇండో యునైటెడ్ సీడ్స్ వారి అకిరా 369 అనేటువంటి రకాన్నైతే సాగు చేస్తున్నాడు. ఈ యొక్క రకంతో పాటు చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా దాదాపుగా వాళ్ళ గ్రామంలో 20 ఎకరాల వరకు అయితే ఈ యొక్క రకాన్ని కూడా సాగు చేస్తున్నామని చెప్తున్నారు. ఈ యొక్క రైతు మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం చిన్నకిష్టాపురం గ్రామానికి చెందిన రైతుగానైతే మనం ఉన్నాము. ఈ యొక్క క్షేత్రంలోనైతే ఈ రోజు మనం కలిదిరుగుతున్నాం. ఒకసారి మనం కూడా చూడొచ్చు. ఈ యొక్క చెట్టు మామూలుగా అతని మాటల్లో కూడా వీడియో కూడా మనము రానున్న రోజుల్లో టెలికాస్ట్ చేస్తాం. ఒకసారి చూడొచ్చు మనం ఈ యొక్క మొక్క కూడా కింద నుంచి కూడా మంచిగా ఏపుగా పెరుగుతూ ఆ కాయ విషయంలో కూడా మంచిగా రంగు కానివ్వండి, ఆ గింజ నాణ్యత కూడా బాగుందని కూడా రైతు చెప్తున్నారు. బాబు, మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ రకం గురించి? రకం బ్రహ్మాండంగా ఉంది. రకం పర్వాలేదు, సంతోషం అనిపిస్తుంది. అసలు సైజు బాగుంది. లాస్ట్ వరకు అదే సైజు వస్తాను కానీ తగ్గట్లేదు. నల్లికి తట్టుకుంటాంది, మళ్ళీ ఎరుపుకి తట్టుకుంటాంది, గ్రోతింగ్ ఆగట్లేదు. బ్రహ్మాండంగా ఉన్నది తోట అయితే. ఈ రకం తీసుకున్న కానీ డోకా అనిపించలేదు. అసలు ఊటపడి అసలు రాదనుకుని వదిలేసిన చెట్టే ఇప్పుడు ఇట్లా వచ్చింది. బ్రహ్మాండంగా ఉన్నది. కాయ గుత్తులు గుత్తులు కాస్తాను. మంచి దిగుబడి వస్తాయి. దిగుబడి మాత్రం మంచిగా వస్తాయి ఇక కోసినప్పుడు. చూసారు కదా మీరు కూడా, రైతు కూడా ఒక మంచి ఆనందమైనటువంటి ఒక హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఈ రకం బాగుందని కూడా చెప్తున్నారు. ఇతనితో పాటు దాదాపుగా ఒక 20 ఎకరాల వరకు అయితే రైతులు సాగు చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క ఇంటర్వ్యూ కూడా త్వరలోనే మేము రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క విత్తనం గురించి, అదేవిధంగా రైతు గురించి మీరు మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్లను సంప్రదించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ.